వైకింగ్ సీజన్ 6 ఎపిసోడ్ 19లో ఏం జరగబోతుందని చూడబోతున్నాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఊబా అండ్ టీమ్ని అడవి జాతి మనుషులు పోయిన ఎపిసోడ్లో బాణాలని ఈటల్ని పెట్టి ఏం చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆ అడవి జాతి మనుషుల్లో నుండి ఒకడు వచ్చి బాణాన్ని ఈంచి మేము మమ్మల్ని ఏమీ చేయము అని చెప్పి సైగ భాషలోనే చెప్తున్నాడు. సో తోర్వి వాళ్ళ మనుషులతో మీ ఆయుధాలని కిందకి దించండి, మనల్ని వాళ్ళు అటాక్ చేయమో అని చెప్పి సైగ భాషలో చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ ముందుకు వెళ్ళింది. వాడు వాళ్ళ భాషలో నా పేరు పెర్మ్నాట్ అని చెప్పాడు, నా పేరు తోర్వి, ఇది రాగ్నర్ అని చెప్పింది. మళ్ళీ వాడి భాషలో మాకు మీతో ఫైట్ చేయాలని లేదు, మీరు మా లీడర్ని మీట్ అవ్వండి అని చెప్పి పిలిచాడు. అందుకు తోర్వి వాళ్ళ మనుషులతో నాకు వాడు మాట్లాడింది కొంచెం అర్థమైంది, అదేంటంటే వాడు మనల్ని లోపలికి పిలుస్తున్నాడు అని చెప్పి వాళ్ళ వెనుకలే వాళ్ళ గుడిసెలోకి వెళ్తున్నారు. అక్కడ ఒక లేడీ ఉంది, నా పేరు పిక్లాయిడ్, ఇది నా ఫ్యామిలీ, మిమ్మల్ని తీసుకొచ్చాడు కదా వాడు నా పెద్ద కొడుకు, అండ్ వీడు చిన్నోడు విద్యుత్, నీ పక్కన కూర్చోంది కదా అది నా పెద్ద కోడలు నిగాని అని చెప్పి అందరినీ ఇంట్రడ్యూస్ చేసి మీరెవరో మాకు తెలియదు, మేము మీతో ఫుడ్ ని పంచుకొని మీతో ఫ్రెండ్ గా ఉండాలనుకుంటున్నాము అని చెప్పింది. అప్పుడు తోర్వి చేతిలో ఉన్న చిన్న రాగ్నర్ ఏడుస్తున్నాడు. పక్కనున్న నిగాని నేను తీసుకుంటాను అని చెప్పి ముందుకు రాగా ఊవే భయపడుతున్నాడు, వాళ్ళు వాడి కొడుకుని ఏమైనా చేసేస్తారేమో అని చెప్పి. ఆ లీడర్ మేము మిమ్మల్ని ఏమీ చేయమో అని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతే నిగాని ఆ రాగ్నర్ని తీసుకుంది. తర్వాత అక్కడున్న ఒక చిన్న పిల్ల ఒతైర్ గడ్డాన్ని లాగి ఆడుకుంటూ ఉంది, అందరూ నవ్వుతున్నారు. సో ఈ గోల్డెన్ ల్యాండ్ ఎక్కడుందంటే అమెరికాలోనే ఉంది. వీళ్ళంతా నేటివ్ అమెరికన్స్. వీళ్ళు మాట్లాడుతున్నది తోర్వికి ఊబేకి లైట్ గా అర్థమవుతుంది, ఎందుకంటే వీళ్ళ మాటల్లో కొంత భాగం వైకింగ్స్ భాష కలిసి ఉంది. ఇక్కడ ఆల్ఫ్రెడ్ వైకింగ్స్ ఉన్న అడవి దగ్గరికి వచ్చేసాడు. సో ఒక ఇద్దరు వీరులని పంపి అడవిలో ఆ వైకింగ్స్ ఉన్నారా చెక్ చేసి రమ్మని చెప్పి పంపిస్తున్నాడు. అప్పుడు ఎల్స్విత్ ఆ రాయల్ విల్లాని ఆ వైకింగ్స్ ఎప్పుడో అటాక్ చేసి చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటారు, కానీ మనం ఇక్కడ ఈ అడవిలో ఉన్నాము అని చెప్పి మళ్ళీ ఆ పాత పురాణాన్ని చెప్తూ ఉంది. అందుకు ఆల్ఫ్రెడ్ నేను అక్కడే ఉండి నా దేశం కోసం నా ప్రాణాన్ని అర్పించుండొచ్చు, కానీ అది ఎవరికి ప్రయోజనం అవుతుంది చెప్పు. ఇప్పుడు ఇక్కడ నుండి చించెస్టర్కి వెళ్ళి నా ఆర్మీని బలపరుచుకొని అక్కడ యుద్ధం చేసి ఆ వైకింగ్స్ ని ఓడిస్తేనే నా పుట్టుకకు అర్థం ఉంటుంది అని చెప్పాడు. అక్కడ కట్ చేస్తే క్యాటిగట్ లో ఎర్రిక్ గాడికి కళ్ళు కనిపించలేదు అని చెప్పి ఇంగ్రిడ్ అన్ని ఆర్డర్స్ ని వేస్తూ ఉంది. పోయిన ఎపిసోడ్ లో కూడా ఏదో డానిష్ వైకింగ్ క్రిస్టియన్ గా మారిపోయాడు అని చెప్పింది కదా. సో ఆ రాజుని చంపడం కోసం మనుషుల్ని పంపింది ఎర్రిక్ గాడికి చెప్పకుండానే. సో వాడు ఇంగ్రిడ్ పై కోపంగా ఉన్నాడు. తర్వాత పోయిన ఎపిసోడ్ లో ఒక బానిసకి నువ్వు ఇంగ్రిడ్ ని చంపితే స్వతంత్రాన్ని ఇస్తా అని చెప్పాడు కదా. వాడు ఒక చోట కూర్చొని దాన్ని ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు గ్రేట్ హాల్లో పనిచేసే ఒక అమ్మాయి, ఏమి కూడా బానిసే, అక్కడికి వచ్చి నీకేమైంది, కొన్ని రోజులుగా నీ యాక్టివిటీసే బాలేవే అని అడగ్గా వాడు ఆ అమ్మాయితో ఎర్రిక్ చెప్పిన విషయాన్ని చెప్పాడు. అందుకు ఆ అమ్మాయి నాకు కూడా స్వతంత్రం కావాలి, ఎన్ని రోజులని ఇలా బానిసలుగా ఉంటాను చెప్పు, నేను కూడా ఇంగ్రిడ్ ని చంపడానికి హెల్ప్ చేస్తాను, ఒక పని చేద్దాం, ఆ ఇంగ్రిడ్ తినే ఫుడ్ లో విషాన్ని కలుపుదామా, అలా కలిపితే ఎర్రిక్ గాడు కూడా చనిపోతాడు. సరే నేను ఆ ఎర్రిక్ ని ఎవరికి తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చేస్తాను, నువ్వు గ్రేట్ హాల్లో తనిగా ఇంగ్రిడ్ ఉన్నప్పుడు కత్తితో పొడిచి చంపేయి అని చెప్పింది. అందుకు వాడు కూడా ఒప్పుకుంటున్నాడు. కట్ చేస్తే గోల్డెన్ ల్యాండ్ లో ఉన్న నేటివ్ అమెరికన్స్ వీళ్ళు జెల్ అయ్యి వాళ్ళకి తెలిసిన విషయాలన్నిటినీ చెప్పించుకుంటున్నారు. ఊబే గొడ్డల్లో ఉన్న ఇనుమును చూపించి ఇది ఇనుము చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పి విసరగా వాళ్ళు కూడా వాళ్ళ బాణాన్ని వదిలి మాది కూడా చాలా స్ట్రాంగ్ అని చూపించారు. తర్వాత నిగాని తోర్వి పెట్టుకున్న హెయిర్ స్టైల్ ని చూసి నాకు కూడా అలాగే పెట్టండి అని చెప్పి వేసుకుంటూ ఉంది. ఇలా ఒకరి కల్చర్ ని ఇంకొకరు నేర్చుకుంటూ ఉన్నారు. ఒతేర్ వాడి టాటూని చూపించి ఇందులో ఉన్నదంతా నా యొక్క కథలు అని చెప్పి వాళ్ళతో సైగ భాషలో మాట్లాడుతున్నాడు. ఊబే ఆ లీడర్తో మీకు మా భాషల్లో కొన్ని పదాలు తెలుసుంది, అది ఎలాగా, ఎవరు మీకు నేర్పించారో అని అడిగాడు. అందుకు ఆమె ఒక పిచ్చోడే మాకు నేర్పించాడు అని చెప్పింది. ఊబే పిచ్చోడా, వాడెవరు, నేను వాడిని చూడాలి అని అడిగాడు. అందుకు ఆమె ఏ సమాధానము చెప్పకుండా సీరియస్ గా చూస్తూ ఉంది. ఒకవేళ వాడెవరైనా ఇంపార్టెంట్ అయిన పర్సన్ అని చెప్పి మనకి తెలియలే. తర్వాత నాడుగాడు ఆ గోల్డ్ ని చూపించి ఇది ఎక్కడ దొరుకుతుంది అని వాళ్ళ మనుషుల్ని అడిగాడు. దాన్ని విన్నవాడు కోపంగా మొరిచి చూసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే ఈ అడవి జాతి మనుషులు ఈ గోల్డ్ ఎక్కడుంది అని చెప్పి చాలా సీరియస్
సీక్రెట్ గా పెట్టుకున్నారు. ఈ నాడుగాడు ఈ బంగారంతో ఏదో కొత్త ప్రాబ్లం ని క్రియేట్ చేయబోతున్నాడేమో. ఇక్కడ ఆల్ఫ్రెడ్ క్యాంప్ లో కొంతమంది వీరులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆహారం కోసం అడవిలోకి వెళ్లిన కొంతమంది వీరులు తిరిగే రాలేదు. అడవిలో ఏదో దెయ్యాలున్నాయేమో అని చెప్పి భయపడుతూ ఉన్నారు. కానీ వీళ్ళు అనుకుంటున్నది నిజం కాదు. వాళ్ళని చంపింది వైకింగ్సే. అండ్ వాళ్ళ డ్రెస్ ను కూడా తీసుకుంటున్నారు. ఎందుకని చెప్పి తెలియలే. తర్వాత రోజు ఆల్ఫ్రెడ్ పంపిన ఇద్దరు వీరులు తిరిగి రాలేదు. అంటే ఆ అడవిలో ఏదో ఉందని చెప్పి ఆల్ఫ్రెడ్ కి తెలిసినా కూడా వాళ్ళ క్యాంప్ ని తీసేసి అడవిలోకి వెళ్తున్నారు. అలా వెళ్ళేటప్పుడు జీసస్ యొక్క క్రాస్ కింద పడి వాళ్ళని వెళ్ళనివ్వకుండా కూడా ఆపింది. కానీ దాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా ఆ అడవిలోకి వెళ్లి హెరాల్డ్ యొక్క ఆర్మీని చూశారు. ఆల్ఫ్రెడ్ కి అర్థమైపోయింది మనం ఇక ఫైట్ చేసి తీరాల్సిందే అని చెప్పి పక్కనున్న ఎల్డాఫ్ తో క్వీన్ కి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ ఆర్మీలో కొంతమందిని ముందుకు వెళ్లి ఫైట్ చేయమని చెప్పి పంపగా అక్కడ కట్ చేసి పోయిన ఎపిసోడ్ లో ఐవర్ వచ్చే ఆర్మీని నాలాగా కుంటి వాళ్ళని చేస్తా అని చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళింది. వాడేం చెప్తున్నాడంటే ఆల్ఫ్రెడ్ దగ్గర 1000 మంది సోల్జర్స్ ఉన్నారు అనుకుందాం, అందులో మనం 500 మందిని చంపితే వాళ్ళు చనిపోతారు అంతే. అదే 500 మందికి గాయమై కుంటోళ్ళు అయితే వాళ్ళని కాపాడడానికి ఆల్ఫ్రెడ్ ఇంకొక 500 మందిని దించుతాడు. సో మనం ఆ సమయంలో వాళ్ళని అటాక్ చేస్తే వాళ్ళని ఈజీగా ఓడించవచ్చు అని చెప్పాడు. అలాగే కట్ చేసి ఇక్కడికి వస్తే ఐవర్ చెప్పినట్టు ఆల్ఫ్రెడ్ మనుషులు వచ్చేటప్పుడు అక్కడకున్న ట్రాప్ లో కాలు పెడుతున్నారు. సో దాన్ని చూసిన హెరాల్డ్ వాళ్ళ వీరులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు ఆల్ఫ్రెడ్ కొంతమంది సోల్జర్స్ ని పంపి వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పాడు. వెళ్ళిన వాళ్ళు కత్తుల్ని షీల్ని కింద పడేసి ట్రాప్ ని తీస్తూ ఉన్నప్పుడు భూమిలో నుండి విట్సర్క్ వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళని అటాక్ చేస్తున్నారు. సో యుద్ధం స్టార్ట్ అయింది. వీటన్నిటిని ఐవర్ గాడు పైన నుంచి చూస్తున్నాడు. ఆల్ఫ్రెడ్ గాడు ఇక్కడికి వస్తాడని తెలిసి అక్కడ చెట్టుకి మధ్యలో బ్రిడ్జ్ ని బిల్డ్ చేసుకొని పైన నుండి బాణాలు వదులుతున్నాడు. అక్కడ ఎల్డాఫ్, ఆల్ఫ్రెడ్, హెరాల్డ్ అందరూ బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. బ్రిడ్జ్ పైన నుండి కిందున్న సోల్జర్ పై పెట్రోల్ పోసి ఆ ఐవర్ గాడు అగ్గి పెడుతున్నాడు. దాన్ని చూస్తున్న ఆల్ఫ్రెడ్ సోల్జర్స్ భయపడుతున్నారు. ఈ యుద్ధంలో వైకింగ్స్ వీరుల కన్నా ఆల్ఫ్రెడ్ యొక్క సోల్జర్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు. అలాగే కట్ చేసి ఐవర్ యొక్క ఇంకొక ప్లాన్ ని చూపిస్తున్నారు. వాడేం చెప్తున్నాడంటే యుద్ధం జరుగుతున్నప్పుడు నేను క్వీన్ ని కిడ్నాప్ చేస్తాను అని చెప్పాడు. విట్సర్క్ అది ఇంపాసిబుల్ అయిన విషయం. ఆమె చుట్టూ చాలా మంది సోల్జర్స్ ఉండి ఆమెను కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళని దాటి ఎలా ఆమెను మనం బయటికి తీసుకొస్తామో అని అడిగాడు. అందుకు ఐవర్ అది చాలా సింపుల్, వాళ్ళ సోల్జర్స్ లాగే డ్రెస్ వేసుకుని వెళ్ళి ఆమెను తీసుకొస్తామో అని చెప్పాడు. సో వాడి ప్లాన్ ప్రకారమే ఆ బండ్లోకి కొంతమంది వీరులు వెళ్ళి అక్కడ ఉన్న సిస్టర్ ని చంపి ఎల్స్విత్ గొంతుకి దారం కట్టి లాక్కెళ్తూ ఉన్నారు. దాన్ని ఎలాగో ఆల్ఫ్రెడ్ చూసి ఆ ఎల్స్విత్ ని కాపాడేశాడు. ఆమె వేగంగా పరిగెత్తుకుంటూ బండి దగ్గరికి వెళ్లి లోపల తన బిడ్డ ఉందా అని చూసి చెక్ చేసుకుంది. యుద్ధంలో ఆల్ఫ్రెడ్ ని ఒకడు పొడి చేశాడు. కానీ ప్రాణానికి ఏ ప్రమాదము లేదు. భుజంలోనే గుచ్చాడు. గుచ్చిన వాడిని ఎలాగో చంపేసి కింద మోకరిల్లాడు. అక్కడ వాడికి జీసస్ ఇల్యూషన్ గా కనిపిస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జ్ పై నుంచి చూస్తున్న ఐవర్ కి ఏం కనిపించడం లేదు. ఫుల్ గా మంచే ఉంది. సో వైకింగ్స్ వాళ్ళ క్యాంప్ కి, ఆల్ఫ్రెడ్ యొక్క సోల్జర్స్ వాళ్ళ క్యాంప్ కి వెళ్ళిపోయారు. ఆల్ఫ్రెడ్ తో ఆల్డాఫ్ మన వీరులు చాలా మంది చనిపోయారు రాజా, మనం వెనక్కి తగ్గాలి, వెనక్కి తగ్గి మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. కానీ ఆల్ఫ్రెడ్ లేదు, మనం వెనక్కి తగ్గి వెన్ను చూపించకూడదు. నేను ఆ యుద్ధంలో జీసస్ ని చూసా, ఆయనే మంచు పంపించి మనకి హెల్ప్ చేసింది. సో మనం వెనక్కి తగ్గకూడదు, మన వెనుకల జీసస్ ఉన్నాడు అని చెప్పాడు. సో ఆల్డాఫ్ కి ఒక ఐడియా వస్తూ ఉంది. మంచులో దారి తప్పి ఎవరైనా వైకింగ్స్ ఉంటే వాళ్ళని చంపుదామో అని చెప్పి ఆ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ హెరాల్డ్ గాడు తనీగా ఉండడం చూసి కడుపులోనే ఒక్క గుచ్చు. అలాగే హెరాల్డ్ కింద పడుతున్నాడు. కానీ వాడి కళ్ళల్లో అసలు భయమే లేదు, చావబోతున్నామో అని చెప్పి. వాడు నేను వాల్హలాకి వెళ్ళబోతున్నాను అని చెప్పాడు. అందుకు ఆల్డాఫ్ వాల్హలానా, అలాంటి ఒక ప్లేసే లేదు, నువ్వు మాత్రం ఇక్కడ ఒక కుక్క చావు చావబోతున్నావురా అని చెప్తూ ఉన్నప్పుడు హెరాల్డ్ కి తన తమ్ముడు కనిపించాడు. నేను నిన్ను వాల్హలాకి తీసుకెళ్లడానికి వచ్చా బ్రదర్, నీ కోసం ఓడిని అక్కడ వెయిట్ చేస్తున్నాడు, పైకి లేయి అని చెప్పి హెల్ప్ చేశాడు. ఆల్డాఫ్ ఇంకా నువ్వు పైకి లేస్తున్నావా అని చెప్పి హెరాల్డ్ చేతిలో ఉన్న కత్తిని తట్టగా వాడి దగ్గర ఉన్న చిన్న కత్తితో వాడి గొంతు పయ్య పొడిచి వాల్హలా అని ఒకటి ఉందిరా అని చెప్పి కింద పడుతున్నాడు. తర్వాత హాఫ్డన్, హెరాల్డ్ ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క కుటుంబ పాటను పాడుతూ వాడు వాల్హలాకి వెళ్ళిపోయాడు. సో హెరాల్డ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక నుండి హెరాల్డ్ మనకి కనిపించబోయేది లేదు. ఇక్కడ క్యాటిగట్ లో ఇంగ్రిడ్ ని చంపడానికి ఆ బానిసలు ప్లాన్ చేసినట్టే ఎర్రిక్ ని ఆ అమ్మాయి తనిగా తీసుకొచ్చేసింది. సో ఈ
ఓర్లాక్ గాడు కత్తిని తీసుకొని ఇంగ్రిడ్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఇంగ్రిడ్ నన్ను చంపమని నీకు ఎవరు చెప్పారు అనేటప్పటికి వాడి వెనుకల వీరులు వచ్చేసారు. సో వాడు ఇరుక్కున్నాడు, వాడికి వేరే దారి లేదు. సో నిజం చెప్తున్నాడు, ఎరిక్కే మిమ్మల్ని చంపమన్నాడు అని చెప్పి. అవును, వీడు వస్తున్నాడని ఇంగ్రిడ్కి ఎలా తెలిసింది అని చూస్తే ఆ బానిస అమ్మాయి ఉంది కదా, ఆమె ఇంగ్రిడ్ మనిషి. సో ఆ అమ్మాయి ఎరిక్ యొక్క గుండెలోనే కత్తి దింపి వాన్ని అక్కడే చంపేసింది. తర్వాత ఆ ఓర్లిక్ గారిని ఉరి తీయడం ఇంగ్రిడ్ ఆ బానిస అమ్మాయి చూస్తున్నారు. ఇంగ్రిడ్ క్యాటిగట్ కి క్వీన్ అయింది. ఆమెకు ఇప్పుడు హెరాల్డ్ అడ్డుగా లేడు, ఈ ఎరిక్ గాడు అడ్డుగా లేడు. ఇక్కడ గోల్డెన్ ల్యాండ్ లో నేటివ్ అమెరికన్స్ లీడర్ ని హూబే ఆ పిచ్చోడు ఎవరు అని అడుగుంటాడు కదా, వాణ్ణి చూపించడం కోసం పడవలో ఒక చోటకి తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్లే దారిలో ఉన్న చెట్లలో కొన్ని బొమ్మలుంది. ఒక ఎలుకబంటి మనిషి ఎదిరించుకున్నట్టు ఒక చర్చ్, ప్యారిస్ బ్రిడ్జ్ ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే చెట్టు పైన ఒక ఇల్లుని బిల్డ్ చేస్తున్నారు. దాని కింద రాగ్నర్ యొక్క బొమ్మ ఉంది. దాన్ని చూసిన ఊబే ఇవన్నీ మన యొక్క కథలే అని చెప్పాడు. ఆ పెర్మనైట్ రే పిచ్చోడా కిందకి రా అని పిలిచాడు. పైన నుండి ఒకడు అలాగే కిందకి దిగుతున్నాడు. వాణ్ణి చూసిన ఊబే హలో ఫ్లోకి అని చెప్పాడు. అంటే ఫ్లోకి ఇంకా చలిపోలేదు. వాణ్ణి చూసిన ఊబేకి ఎంత సంతోషంగా ఉందో దాన్ని చూస్తున్న మనకి సేమ్ హ్యాపీనెస్. మీకు ఎలా అనిపించిందని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్తో వైకింగ్స్ కంప్లీట్ అయిపోతుంది. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.